హాయ్ ఫ్రెండ్స్, అన్నతో కేశవి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే నూడిల్స్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి, వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం నూడిల్స్ ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసి అయిపోయింది, ఉడకపెట్టుకోవాలి. ఇలా అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో చల్లారించుకోవాలి. చల్లగా అయినాక ఇలాగ ప్లేట్లో చల్లారిపించుకున్నాక కొంచెం ఆయిల్ వేయాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైనుంచి, ఎందుకంటే ఇది విడివిడిగా కానికి అతుక్కోకుండా ఆయిల్ వేయాలి. చల్లారినాక మనం నూడిల్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ తయారు చేయడానికి ప్యాన్ పెట్టుకోవాలి. మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్ మొత్తం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఎగ్ అంతా, ఎగ్ అనేది ఆయిల్ వేసేసుకోవాలి. ఇలాగ కలుపుకోవాలి. చూరగా చేసుకోవాలి. ఎగ్ని పొడిగా చేసుకొని తీసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవనేది ఇందులో వేసుకోవాలి. ఎగ్లో కొంచెం నూనెలో ఉడికించాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేయాలి. ముందుగా నూడిల్స్ మొత్తం తయారు చేసుకున్నాం కదా, ఉడకపెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ అనేది ఇందులో వేసేయాలి. బౌల్లో ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, మ్యాగీ మసాలా, కొంచెం రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఒక కప్. గ్రీన్ చిల్లీ, సోయా సాస్, వెనిగర్, అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్ నూడిల్స్ మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, అలాగా నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను నూడిల్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.